కమిషన్ల కోసం కాళేశ్వరం కడితే బీఆర్ఎస్ హయాంలోనే ప్రాజెక్టు కూలిపోయిందన్నారు మంత్రి ఉత్తమ్. మేడిగడ్డలో 2 పిల్లర్లు కూలితే 2.5 ఏళ్లుగా రిపేర్లు ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు కేటీఆర్. కాళేశ్వరం లేకుండానే అత్యధిక దిగుబడి సాధించామని ఉత్తమ్ అంటే మరి 2014 ముందు ఎందుకు ఇంత పంట లేదని ప్రశ్నించారు కేటీఆర్. ఇద్దరి మధ్య డైలాగ్ వార్ చూద్దాం. ఫస్ట్ ఘోర తప్పిదం వాళ్ళ కక్కుర్తికి తుమ్మడి ఎట్టి దగ్గర కట్టాల్సిన ప్రాజెక్టు మేడిగడ్డకి షిఫ్ట్ చేసి తెలంగాణకి శాశ్వతంగా నష్టం చేసింది, అన్యాయం చేసిండ్రు, ద్రోహం చేసిండ్రు. 38,000 కోట్లకి 16 లక్షల కిలోమీటర్లకి ఇప్పటి వరకు పూర్తి అయిపోయి ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం అయ్యేది. ఆ ప్రాజెక్టుని మేడిగడ్డకి షిఫ్ట్ చేసి నార్త్ తెలంగాణ రైతులందరికీ, నార్త్ తెలంగాణ ప్రజలందరికీ ద్రోహం చేసింది, అన్యాయం చేసింది బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పి ఖరాఖండిగా నేను చెప్తున్నా. కేసీఆర్ కట్టిండు, దానిలో 2 పిల్లర్లకు ఏదో అయ్యింది అనుకుందాం, నువ్వు చెప్పింది నిజమే అనుకుందాం, వాజీబే. మరి నీ దగ్గర సుతారోలు లేరా? నీ దగ్గర మేస్త్రీలు లేరా? నువ్వు గుంపు మేస్త్రి అని చెప్పుకుంటావు కదా, శాతనైతే లేదా నీకు అని చెప్పి ఒక సామాన్య రైతు మాట్లాడుతుంటే ఇవాళ ముఖ్యమంత్రి గారి సో ఏమైందో, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి స్పృహ ఏమైందో, ఇంత అద్భుతమైన ప్రాజెక్టు, జాతికి అంకితం చేసిన ప్రాజెక్టు, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, దీన్ని బదనాం చేసేందుకు మీకు నోరెట్లు వస్తుందో, మీకు ఎట్లా సిగ్గులేదో నాకు అర్థం కావట్లేదు. అంటే మేము అధికారంలో వచ్చిన తర్వాత ఒక్క చుక్క నీళ్లు కూడా మేడిగడ్డ అన్నారం సుద్దిల బ్యారేజ్ నుంచి ఉపయోగించలేదు. మేము అధికారంలో వచ్చిన తర్వాత మేడిగడ్డ ఏదైతే వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు గుండెకాయ అన్నారో ఒక్క చుక్క కూడా మేడిగడ్డ అన్నారం సుద్దిల నుంచి ఉపయోగించలేదు. ఉపయోగించకున్నా వాళ్ళ హయాంలో కంటే ఎక్కువ వ్యవసాయ విస్తీర్ణం, ఎక్కువ వరి పంట, భారతదేశంలోనే నెంబర్ 1 ప్రొడక్షన్, ఎక్కువ వరి కొనుగోలు చేసింది మా కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి నేను ఇది మీకు హైలైట్ చేస్తున్నా. నేను అడుగుతున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డిని, మరి కాళేశ్వరం 2014 ముందు లేదు, అప్పుడు ఎందుకు పండలే పంటలు? అప్పుడు మీరే కదా ఉన్నది, అప్పుడు ఎందుకు గాలే రికార్డు స్థాయిలో పంటలు? చెప్తావా? దమ్ముందా సమాధానం చెప్పేది? సిగ్గుండాలా మాట్లాడడానికైనా? అంటే కొద్దిగానైనా ఏమనుకుంటారో అన్న సోయి ఉండాలా. అంతెందుకయ్యా ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీ కోదాడకు మీ శ్రీమతి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఎన్నడన్నా సూర్యాపేట జిల్లాలో కాకతీయ కాలువల్లో నీళ్ళు వచ్చినాయా? ఎన్నడన్నా ఆ టైలెండ్ గ్రామాలకు నీళ్ళు వచ్చినాయా? కాళేశ్వరం వచ్చేదాకా. కాళేశ్వరం వచ్చినాకనే కదా గోదావరి జలాలు రావి చెరువు ముట్టింది, రావి చెరువులోని గిరిజన భూములను తడిపింది. అందుకే సిగ్గులేని మాటలు మాట్లాడవద్దని మంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా.